ఇప్పుడు ఏపీలో కల్తీ లిక్కర్ మీద అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. అక్రమంగా ఎక్కడికక్కడ కూడా కల్తీ మద్యం టీడీపీ నాయకులు తయారు చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ గగ్గలు పెట్టింది. అదేవిధంగా వార్తలు కూడా బయటకు వచ్చిన తరుణంలో నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. అందులో ఏంటంటే ఆ లేఖలో కల్తీ మద్యం మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి, నిజంగా ఏపీలో అలాంటి కల్తీ మద్యం తయారయ్యిందా లేదా మీ దృష్టికి వచ్చిందా? మీరు దీని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు? తెలియదండి. కల్తీ మద్యం రావటం అనేది అసలు నాకు అందులో ఆశ్చర్యం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు మద్యం వ్యాపారంలో ఈ విధంగా జోక్యం చేసుకొని 500% పన్ను విధించి ప్రజలని విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, దేశంలో అన్ని ప్రభుత్వాలు, మనం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక 100 రూపాయల మందు బాటిల్ లిక్కర్ కొంటే 20 రూపాయలు దాని విలువ, 80 రూపాయలు ట్యాక్స్. అంత దారుణంగా దోచుకుంటున్నారు. ప్రజల బలహీనతను, ప్రజలకున్న అదొక వ్యసనం అంటే ఏంటి నందు గారు? ఎంత ఖర్చైనా మీరు తాగాల్సిందే, అదే కదా వ్యసనం అంటే. ఇప్పుడు స్మోకింగ్ ఉంది, ఎందుకు తాగుతాం అంటే అది వ్యసనం. ప్రభుత్వాలు ఏంటంటే ప్రజల ఈ వ్యసన బలహీనతని అడ్డుపెట్టుకొని 10,000 కోట్ల రూపాయలు పన్నుల్లో, మళ్ళీ దానిపైన ఈ బ్రూవరీస్ కానివ్వండి, ఇది తయారు చేసే సంస్థలు అన్నీ వాళ్ళ చేతుల్లోనే, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి. అయ్యేసరికి దెర్ ఇస్ అ హ్యూజ్ ఇన్సెంటివ్ టు మేక్ కల్తీ మద్యం. ఎందుకు? దాని ఖరీదు 20 రూపాయలే, మార్కెట్ ధర 100 రూపాయలు. అర్థమైంది కదండి. సో దట్ విల్ గివ్ అన్ ఇన్సెంటివ్. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. నౌ టీడీపీ వాళ్ళు చేశారా, వైసీపీ వాళ్ళు చేశారా అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం 2014 to 19 వైసీపీ ప్రభుత్వంలో చూసాము. ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ అన్నీ నిషేధించి వింత డామ్ డూమ్ అని తెచ్చారు. మరి జనాలు మర్చిపోరుగా. అందరికీ జగమెరిగిన సత్యం ఎందుకు తెచ్చారు అనేది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, దేశంలో ఆఖరికి బిచ్చగాడు కూడా యూపీఐ తీసుకుంటున్నాడు ఇవాళ. మీరు నా దగ్గర చిల్లర లేదు అంటే ఓ స్కానర్ చూపించేస్తే మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ దే స్టాప్ టేకింగ్ యూపీఐ కానీ, కార్డులు కానీ, ఏం లేదు, క్యాష్. వాట్ డస్ దట్ టెల్ యూ? లిక్కర్ స్కామ్ అదే కదా. సో దయాలు వేదాలు వాలించడం అంటే ఇదే. జనాలను ఎర్రోళ్ళని చేయటం అంటే ఇంకోటి లేదు ఇంతకంటే. కాబట్టి ఐ డోంట్ నో ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. అవి బయటకు రావడానికి టైం పట్టుద్ది. ఓకే. కల్తీ మద్యం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఎందుకు అంటున్నానంటే, బికాస్ ఆఫ్ ద టాక్సేషన్. యూ మేడ్ ఇట్ సో అట్రాక్టివ్. ఇప్పుడు చేయడానికి 20 రూపాయలు అయితే అమ్మేటప్పుడు 100 రూపాయలకి అమ్మొచ్చు అంటే చేస్తారు. నా దాంట్లో ప్రభుత్వ భూమికి ఉందా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నారా, ఐ డోంట్ నో. దే హ్యావ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్. మన ఈ దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి, సిబిఐ అయినా ఎవరైనా, సిబిఐ ఏమో కేంద్ర ప్రభుత్వ తొత్తు, ఇక్కడ పోలీసులు ఏమో రాష్ట్ర ప్రభుత్వ తొత్తు. సో పీపుల్ ఆర్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు ఫైండ్ అవుట్ ఫ్యాక్ట్స్ చాలా కష్టమే తెలుసుకోవడం. ఇప్పుడు ముఖ్యంగా మొన్న లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడంలో బీజేపీ పాత్ర పోషించింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి వెనకాల బీజేపీ అన్నట్టు కూడా వార్తలు. అదేవిధంగా రేపు న్యూయార్క్లో జరగబోయే భారత ఎంపీల తరపున ఆయన ఐక్యరాజ్య సమితి వేదిక మీద ప్రసంగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటి సార్, మిథున్ రెడ్డి వెనకాల బీజేపీ ఉందా? అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిథున్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది, బీజేపీలో ఆయన జాయిన్ అవుతారన్న వార్తలు వస్తున్నాయి. నందుగారు, నాకు పాలసీ పరంగా ఐ టేక్ ఏ డీపర్ లుక్. బట్ దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మీద నాకు కాస్త అవగాహన తక్కువ. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. హవెవర్ సేయింగ్ దాట్, ఆయన్ని మొన్న కేసులో అరెస్ట్ చేశారు. కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు వెళ్ళింది, చివరికి ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ మీద కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. ఇది కూటమి ప్రభుత్వం అంటే టెక్నికల్లీ బీజేపీ అరెస్టెడ్. ఓకే, అంతే కదా. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఆర్ రూలింగ్ ఆంధ్రప్రదేశ్. బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లే బీజేపీ ప్రభుత్వానికి కూడా భూమికి ఉంది. ఇట్స్ అ కోalition గవర్నమెంట్. వాళ్ళు మళ్ళీ యుఎన్కి పంపిస్తే హౌ షుడ్ వి రీడ్ ఇట్? దిస్ ఈస్ ఏ స్లాప్ ఇన్ ద ఫేస్ ఫర్ టీడీపీ అండ్ జనసేన. దెర్ ఇస్ హెవీ కన్ఫ్యూజన్ అమాంగ్ పీపుల్ అండి, ప్రజల్లో. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ అవినీతి కేసులు 10 ఏళ్ల దాకా 11 ఏళ్ళు అవుతుంది. మీకు తెలిసి ఇప్పుడు 6 జడ్జిలు మారారు. లాస్ట్ జడ్జి ఎవరైతే మారారో
మొత్తం వాదనలన్నీ విని ఈ నీడ్స్ టు గివ్ అన్ ఆర్డర్. ఇక వెళ్ళిపోయారు ఆయన ఇవ్వకుండా. నాకు మెడికల్ కండిషన్, నాకు ట్రాన్స్ఫర్ కావాలని ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోయారు. మరి ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారో తెలియదు. ఇప్పుడు నౌ జస్ట్ లిసన్ టు మీ. సిక్స్త్ జడ్జ్ ఈస్ దేర్ ఇస్ అ సెవెంత్ వన్ కమింగ్. వచ్చే నెల ఇప్పుడున్న ఆయన మళ్ళీ రిటైర్. సో ద ఎంటైర్ కేస్ స్టార్ట్స్ అగైన్. మీకు మన న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి, ఓకే నేను ఒక నేరం చేశాను, జడ్జి గారి ముందు వాదన జరుగుతున్నాయి, 6 నెలలు వాదన జరిగాయి, జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇట్ స్టార్ట్స్ ఓవర్ అగైన్.